గోరింటాకు హెయిర్‌కి చాలా మంచిది కదా! అలాగే మంచి కలర్ కూడా వస్తుంది కదా హెయిర్. అసలు గోరింటాకుని పేస్ట్ చేయకుండానే హెయిర్‌కి అసలు గోరింటాకు ఎలా అప్లై చేయాలో చూపిస్తాను. దీనికోసమైతే నేను గోరింటాకుని తీసుకొని మంచిగా తెంపుకొని దాంట్లో వాటర్ అయితే మంచిగా నీట్‌గా కడుక్కున్నాను ఫస్ట్ అయితే. తర్వాత వాటర్ పోసి ఒక 3 డేస్ అలానే వదిలేసానండి. చూడండి 3 డేస్ తర్వాత దాని కలర్ అంతా ఈ వాటర్‌లోకి వచ్చేసింది. ఇది దీంట్లోకి ఇప్పుడు నేను మందారం ఆకులైతే తీసుకొని వాటినైతే గోరింటాకుతో పాటు బాగా నలుపుతున్నానండి. ఇలా చేయడం వల్ల మందారం ఆకులు కూడా మంచిగా హెయిర్‌కైతే గ్రోత్‌కి చాలా బాగా యూజ్ అవుతుంది. చూడండి ఇట్లా బాగా నలపాలనమాట. ఇలాగ ఆకంతా మెత్తగా అయ్యేంత వరకి బాగా నలిపి ఈ ఆకులన్నీ తీసేసి పడేసేయాలి. ఈ ఆకులను కూడా వేస్ట్ చేయకుండా చెట్లలో అయితే వేసుకున్నాననమాట. ఇది ఇలా చేసుకొని వాటర్‌ని మనం వీక్లీ 2 టైమ్స్ అలా హెయిర్‌కి మంచిగా అట్లా స్ప్రే చేసుకున్నామనుకోండి, అసలు పేస్ట్ పెడితే హెయిర్ అంతా గోరింటాకు పౌడర్ డిఫరెంట్‌గా అయిపోతుందండి. వాష్‌రూమ్ అంతా మొత్తం గోరింటాకు పౌడర్‌తో ఉంటుంది. అలాంటి ప్రాబ్లమ్ రాకుండా ఒక స్ప్రే బాటిల్ వాటర్ వేసుకొని మీకు వీక్లీ 2 టైమ్స్ అలా హెయిర్‌కి అప్లై చేసుకోండి. కలర్ రాదా అంటే ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే నా చెయ్యి చూడండి. నేను జస్ట్ ఒక 2 మినిట్స్, 3 మినిట్స్ పెట్టానండి. అందులో చూడండి ఎంత రెడ్‌గా అయిపోయిందో. ఇలానే మీ హెయిర్ కూడా మంచిగా కలర్ అయితే వస్తుంది. డ్రై హెయిర్ తోటి, గ్రే హెయిర్ తోటి చాలామంది బాధపడుతున్నారు కదా! వాళ్ళకైతే ఇది ఒక మంచి యూజ్‌ఫుల్ టిప్ అని చెప్తున్నాను. మీకు ఒకవేళ యూజ్‌ఫుల్ అయితే మీరు కూడా ట్రై చేయండి.